లక్నో సూపర్ జైంట్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్ పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2025 సీజన్ లో శార్దూల్ అద్భుతంగా ఆడుతున్నారని ఆయన హృదయపూర్వకంగా చెప్పారు. మెగా వేలంలో శార్దూల్ అన్సోల్డ్ గా నిలవడం తనకు నమ్మశక్యంగా లేదని, అతనికి మంచి ధర దక్కాల్సిందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు శార్దూల్ ఠాకూర్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించకుండా అతను అన్సోల్డ్ గా నిలిచారు. ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఎందుకంటే అతను 9 సీజన్లలో క్రమంగా రాణిస్తూ వచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్ ఆడే అవకాశం లేకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన శార్దూల్ కు అనూహ్యంగా ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. లక్నో స్టార్ పేసర్ మొహసిన్ ఖాన్ గాయపడడంతో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ 2 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకోవడంలో సఫలమయ్యారు. శార్దూల్ ప్రదర్శనపై రాబిన్ ఉతప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతా బాగుంటే ముగింపు కూడా బాగుంటుందనే కొటేషన్ ఉంది. శార్దూల్ ఠాకూర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దురదృష్టవశాత్తు అతను వేలంలో అన్సోల్డ్ గా నిలిచారు. అతనికి మంచి ధర దక్కాల్సింది. కానీ వేలం డైనమిక్స్ అనూహ్యమైనవి. కొన్ని కారణాలతో అతను అమ్ముడు పోలేదు. ఇది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటి ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించడం అద్భుతం అని చెప్పాలి. తొలి మ్యాచ్ లో అతను కొన్ని పరుగులు ఇచ్చిన కీలకమైన వికెట్లు తీశారు. అతను ఎప్పుడు జట్టుకు బ్రేకులు అందించేందుకు రెడీగా ఉన్నారు. వికెట్లు రాకపోతే ధారాళంగా పరుగులు ఇస్తాడు. కానీ మెరుగ్గా రాణిస్తే అతనికి తిరుగుండదు. తొలి మ్యాచ్ లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సింది. కానీ అతను కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు అని రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చారు. మొత్తానికి శార్దూల్ ఠాకూర్ రూపంలో లక్నోకు మంచి పేసర్ దొరికినట్టు అయింది.